ద్రోణాచార్యుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయమైన గురువు. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ద్రోణాచార్యుని గురించిన కథ మరియు ఆయన ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఇక్కడ ఉంది. ద్రోణాచార్యుని కథ ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి కుమారుడు. ఆయన అగ్నివేశుడి వద్ద ధనుర్విద్యను అభ్యసించి అస్త్రశస్త్ర విద్యల్లో అసమానమైన నైపుణ్యాన్ని సంపాదించారు. ద్రోణుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపదుడి వద్దకు వెళ్ళినప్పుడు అవమానానికి గురవుతాడు. ఆ కసితో తన విద్యను ప్రదర్శించి భీష్ముని మెప్పు పొంది కౌరవ పాండవులకు గురువుగా, ఆచార్యుడిగా నియమితుడవుతాడు. ద్రోణాచార్యుడు తన శిష్యులలో అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప విలుకాడుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. ఆయన శిష్యులకు కేవలం యుద్ధ విద్యలే కాకుండా క్రమశిక్షణ మరియు ఏకాగ్రతను కూడా నేర్పారు. కురుక్షేత్ర యుద్ధంలో ఆయన కౌరవుల పక్షాన పోరాడి ద్రోణ పర్వంలో తన అద్భుతమైన వ్యూహాలతో, ముఖ్యంగా పద్మవ్యూహం, పాండవులకు సింహస్వప్నంగా మారారు. ద్రోణాచార్యుని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి మోరల్ ద్రోణాచార్యుని జీవితం ఒక గొప్ప పాఠం. ఆయన నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవి. ఏకాగ్రత మరియు సాధన, ఫోకస్ మరియు ప్రాక్టీస్. పక్షి కన్నును మాత్రమే చూడమని అర్జునుడికి చెప్పిన సందర్భం మనకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఎంత అవసరమో నేర్పుతుంది. మనం ఏదైనా సాధించాలంటే చుట్టూ ఉన్న ఆకర్షణలను వదిలి కేవలం లక్ష్యం మీదనే దృష్టి పెట్టాలి. విద్యకు విలువ ఇవ్వడం. ద్రోణుడు పేదరికంలో ఉన్న తన విద్యాబలంతోనే గౌరవాన్ని సంపాదించుకున్నాడు. ఆస్తిపాస్తుల కంటే జ్ఞానం శాశ్వతమైనదని ఆయన నిరూపించారు. పక్షపాతం చూపకూడదు. ద్రోణాచార్యుని జీవితంలో ఒక ప్రతికూల అంశం ఏకలవ్యుని పట్ల ఆయన ప్రవర్తన. అర్జునుడిని గొప్పవాడిని చేయడం కోసం ఏకలవ్యుని బొటనవేలును గురుదక్షిణగా అడగడం ద్వారా ఆయన పక్షపాతాన్ని ప్రదర్శించారు. ఒక గురువు లేదా నాయకుడు అందరినీ సమానంగా చూడాలని, పక్షపాతం చూపితే అది ప్రతిభను తొక్కేస్తుందని ఇది మనకు హెచ్చరికగా నిలుస్తుంది. కృతజ్ఞత మరియు బాధ్యత. ఆయన హస్తినాపురానికి అన్నం పెట్టిన రాజుల పట్ల, కౌరవుల పట్ల కృతజ్ఞతతో, ధర్మం పాండవుల వైపు ఉందని తెలిసినప్పటికీ తన బాధ్యతను నెరవేర్చడానికి యుద్ధం చేశారు. ఇది నిబద్ధతకు నిదర్శనం. ముగింపు. ద్రోణాచార్యుడు అంటే కేవలం ఒక యుద్ధవీరుడు మాత్రమే కాదు, ఒక గొప్ప విద్యావేత్త. ఒక వ్యక్తి తన నైపుణ్యంతో సమాజంలో అత్యున్నత స్థానానికి ఎలా ఎదగవచ్చో ఆయన జీవితం చూపిస్తుంది. అదే సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉండాలని కూడా బోధిస్తుంది.